హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. చాలా మంది తల్లి అవ్వాలని ఎంతో ఆరాటపడుతున్నా కూడా ఎక్కడో మనకు తెలియని కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల దానికి చాలా దూరంగా ఉంటున్నాం. ఇటువంటి సమస్యల గురించి, ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది, ఏంటి, అండ్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ ఫుల్ ఇంటర్వ్యూలో చాలా బ్యూటిఫుల్గా నరేటివ్గా చెప్పబోతున్నారు డాక్టర్ అఖిలా రెడ్డి గారు, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఫెలిసిటీ. నమస్కారం అఖిల గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? గుడ్. అయితే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది మిత్తా ఫ్యాక్టా మీరే చెప్పాలి. న్యాచురల్ గా బేబీ కన్సీవింగ్ అనేది ఉండదు. వాళ్ళు లైక్ ఆర్టిఫిషియల్ గానే ఐయుఏ కానీ ఐవీఎఫ్ ఇవే తీసుకోవాలి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ ఇట్ మిత్ ఆర్ ఎ ఫ్యాక్ట్? It's a myth. Okay, not all endometriosis patients need not go for ART treatments. Endometriosis లో కూడా there are grades, mild, moderate, severe. మాకు కనిపించేది moderate, severe మాత్రమే. మైల్డ్ అసలు తెలీదు, డయాగ్నోస్ చేయలేం until and unless లాప్రోస్కోపీ చేస్తే తప్పించి. అండ్ మోర్ ఓవర్ ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే మ్యారిటల్ లైఫ్ ఇంపార్టెంట్. ఇఫ్ దే గెట్ మ్యారీడ్ ఇమీడియట్ ఫస్ట్ 1 year లో ఇఫ్ దే ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనుకుంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఐ వుడెంట్ సే నార్మల్ అంటే ఎండోమెట్రియోసిస్ లేని పేషెంట్ కి ఉన్న పేషెంట్ కి అంతే సేమ్ సక్సెస్ రేట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటది, కానీ న్యాచురల్ కన్సెప్షన్ అవ్వదు అని అయితే ఉండదు. ఎందుకు ఐ హ్యాడ్ పేషెంట్స్ ఒక కేస్ స్టడీ ఏమైనా చెప్పగలరా? లైక్ ఎండోమెట్రియోసిస్ ఉండి న్యాచురల్ గా కన్సీవ్ అయిన అమ్మాయి, హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ పీరియడ్స్, అంటే ఎన్ని టైం పీరియడ్ ఎంత ఉండింది ఆ అమ్మాయి కోసం వెయిటింగ్ పీరియడ్? సింపుల్, దే మ్యారీడ్ ఫర్ 3 years. వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. వన్స్ దే స్టార్టెడ్ తనకి టిపికల్ ఎవ్రీ సైకిల్ పెయిన్ ఉండేది. సో షీ ఇగ్నోర్డ్ ఇట్ యాక్చువల్లీ, అంతేనా? అంటే షీ న్యూ షీ హ్యాడ్ ఎండోమెట్రియోసిస్, బట్ షీ డిడ్ంట్, అంటే పెయిన్ కిల్లర్స్, రెస్ట్ అలా అవి తీసుకొని షీ మేనేజ్ వెళ్ళలేదు. వెన్ షీ హ్యాడ్ కమ్ టు మీ స్ట్రైట్ అవే పెయిన్ ఉంది, పీరియడ్స్ అప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఒక 1 year ట్రై చేశారు, ఆర్ వాట్ ఎవర్ వెరీ సివియర్ పెయిన్, ద ఫస్ట్ థింగ్ ఇస్ టు పుష్ దెమ్ ఫర్ లాప్రోస్కోపీ. వాళ్ళలో కూర్చొని న్యాచురల్ మెథడ్స్ ఇవన్నీ, అంటే పెయిన్ ఎక్కువగా ఉంది అంటే దట్ టెల్స్ మీ హౌ ఇంటెన్స్ ద డిసీజ్ ఇస్. సో పోస్ట్ లాప్రోస్కోపీ అదే మంత్ షీ కన్సీవ్ న్యాచురల్లీ. సో అండ్ వన్ మోర్ పేషెంట్ ఆల్సో చిన్న సిస్ట్ ఉండింది తనకి, ఇట్ వాజ్ ఓన్లీ 1 centimeter. షీ డెంట్ హ్యావ్ పెయిన్. మళ్ళీ ఇక్కడ అందరు ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ కి పెయిన్ ఉండక్కర్లేదు, కొందరికి వెరీ సైలెంట్, మేము స్కాన్ చేస్తే కదా అట్లా సైలెంట్ గా ఉన్నది. If the size increases అలా ఏముండదు, సైజ్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, సైజ్ ఇంక్రీజ్ అయినా పెయిన్ లేకపోతే దట్ ఈస్ ఓకే, అందరికి పెయిన్ ఉండనక్కర్లేదు. షీ కన్సీవ్డ్ విత్ IUI in second cycle. సో అందరూ దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ బిగ్ ట్రీట్మెంట్స్, కొంచెం న్యాచురల్ గా అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్ ఏంటి, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎంత సివియర్ గా ఎండోమెట్రియోసిస్ ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో యూజువల్ గా పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రతి అమ్మాయి, అండ్ ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు, సో పీరియడ్స్ వచ్చినప్పుడు మా మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా, కోపం వచ్చేస్తుంటది, అరవాలనిపిస్తుంటది, పిచ్చి పట్టాలనిపిస్తుంది, పిచ్చెక్కినట్టు చేయాలనిపిస్తుంటది. బట్ నేను ఐ హావ్ సీన్ రెగ్యులర్ గానే కొన్ని, అంటే మనం నార్మల్ గా కూడా ఉండొచ్చు. ఐ మై సెల్ఫ్ కొన్నిసార్లు, ఒక్కొక్కసారి నాట్ ఎవ్రీ మంత్, ఏదో ఒక మంత్ లో ఐ ఫీల్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. అప్పుడు నేను దానికి, అంటే అవుటర్ వర్క్ స్ట్రెస్ ని దీనికి రిలేట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. బట్ ఏంటి, సోషల్ మీడియాలో చాలా మంది పీరియడ్స్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు, మూడ్ స్వింగ్స్ ఇలా ఉంటాయి తెలుసా. సో అలా మూడ్ స్వింగ్స్ ఎవ్రీ మంత్ చాలా, అంటే డెవాస్టేటెడ్ గా ఉన్న వాళ్ళకి ఏంటి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో? యాక్చువల్లీ PMS వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ హార్డ్లీ ఎనీ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్. మన వాళ్ళకి అంత ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ద సేమ్ థింగ్ అగైన్, ప్రిజర్వేటివ్స్ అండ్ ఫుడ్, అసలు యాక్టివిటీ లేకపోవడం, దీనివల్ల అబ్నార్మల్ హార్మోన్ పంపింగ్ అవ్వడం బాడీలో, దట్ విల్ లీడ్ టు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. అండ్ యూజువలీ అసలు వాట్ ఈస్ దిస్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే, యూజువలీ మెన్సెస్ వచ్చే ముందు, అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత అండ్ పీరియడ్స్ వచ్చే ముందు, ఆ పీరియడ్ ని ప్రీమెన్స్ట్రల్ ఫేజ్ అంటారు. అప్పుడు బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, ఆ హార్మోన్ ఉండాలన్నమాట సఫిషియంట్ గా, అది ఇంప్రాపర్ గా ఉన్నప్పుడు విపరీతమైన మూడ్ స్వింగ్స్, అంటే ఏడ్ చేయాలనిపిస్తుంది, చిరాకు వస్తుంది, అరవాలనిపిస్తుంది, వాళ్ళకి వాళ్ళే
డిమోటివేట్ దెమ్సెల్స్, ఇంకా వీఆర్ నాట్ గుడ్ ఫర్ నథింగ్, అంటే ఆ రకమైన నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి. అంత ఇంటెన్సివ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయా? ఉంటాయి. సమ్ టైమ్స్ వి ఈవెన్ రెఫర్ దెమ్ టు సైకియాట్రిస్ట్, బికాస్ దట్ విల్ లీడ్, ఆల్మోస్ట్ డిప్రెషన్ ఫేజ్ లో ఉంటారు. అప్పుడు కంబైన్డ్ సైకియాట్రిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ షుడ్ ట్రీట్ దెమ్ టు గెట్ బెటర్. అండ్ వన్స్ వి పుట్ దెమ్ ఆన్ ఎనీ పిల్స్, అంటే దాన్ని నిజంగా మంచిగా ట్రీట్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ లైఫ్ లో. అంటే ఓవరాల్ డే టు డే పర్ఫార్మెన్స్ ఐ హావ్ సీన్ నా దగ్గర, ఐ మీన్ మై ఓన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ని ఐ హావ్ సీన్ దెమ్ going through this premenstrual phase, PMS, and getting treated post effects, and very happy. ఇప్పుడు పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా, లేకపోతే పీరియడ్స్ ముందు ఇలా పిఎంఎస్ అన్నట్టు ఓవర్ గా మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, ఒకసారి మీరు ఆడియన్స్ కి చెప్పండి. అంటే ఇప్పుడు డే టు డే లైఫ్, అంటే ఎనీ యాక్టివిటీ యూ డూ కాంప్రమైజ్ అవుతూ ఉంటది. ఓకే, నాట్ ఓన్లీ ద ఉమెన్ సఫరింగ్, సరౌండింగ్ వాళ్ళకి కూడా అది ఇంపాక్ట్ పడుతుంది. వర్క్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్స్ విషయంలో కావచ్చు, ఎవ్రీథింగ్. అండ్ ఉమెన్ ఇస్ సమ్వన్ హూ ఇగ్నోర్స్, అంటే చూద్దాంలే అన్న యాటిట్యూడ్ మనం ఫస్ట్ పెట్టుకోం కదా, వి ప్రయారిటైజ్ అదర్ థింగ్స్, వర్క్స్, పిల్లలు, ఇవన్నీ ఉంటాయి. సో వెన్ వి, అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇఫ్ ఇట్ గోస్ నెగ్లెక్టెడ్, అన్ని రిలేషన్స్ ఎఫెక్ట్ ఇస్తాయి. దేర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఏ పనైనా దట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఇంకా ఎక్కువైపోతే డిప్రెషన్ ఫేజ్ లో ఉంటారు, విచ్ విల్ ఈవెన్చువల్లీ ఎఫెక్ట్ ఎవ్రీ వన్ సరౌండింగ్ దెమ్. సో ఐ ఫీల్ అసలు అడ్రస్ చేయాలి. అది ఉన్నా లేకపోయినా, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే యూ బెటర్ సీ ఎ డాక్టర్. ఇప్పుడు చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వెరీ కామన్ గా ఉన్నాయి డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్. ఇందాక మీరు మాట్లాడినట్టు ఏవైనా కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓఎస్ కానీ, పీసీఓడి అన్ట్రీటెడ్ గా అంటే వాళ్ళు పట్టించుకోరు, దే డోంట్ గో ఫర్ ద డాక్టర్. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ రేట్ అనేది ఎంత పెరిగిపోతూ ఉంటుంది? ఇప్పుడు చూస్తున్న కేసెస్ అన్ని ఈ కైండ్ ఆఫ్ జానర్ లోకి వస్తాయా లేదా? వస్తాయి. అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే రీసెంట్లీ లాస్ట్ 1 month we've had few patients, వాళ్ళకి ఏంటి, they don't have PCO, their thyroid is normal, prolactin is normal, అయినా సైకిల్ ఇర్రెగ్యులర్ గా ఉంది. I have seen one 20-year-old with irregular cycle, 35-year-old and 28-year-old. PCO ఏం లేదు, స్కాన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, అయినా పీరియడ్స్ టైం కి రావట్లేదు. రీజన్ ఏంటి? దట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ టు అడ్రెస్ ఆల్సో. సో వీళ్ళల్లో ఏంటి అంటే, ఇప్పుడు ఒకళ్ళేమో ఓవ్యులేషన్ అవుతుంది కానీ బ్లీడింగ్ అనేది రావట్లేదు. ఓకే, వెరీ లెస్ బ్లీడింగ్, అసలు రావట్లేదు. ఓకే, దీన్ని వి పుట్ ఇట్ యాజ్ లూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్, లేకపోతే ప్రొజెస్ట్రాన్ డెఫిషియెంట్ గా ఉన్నప్పుడు దే డోంట్, మేము మళ్ళీ విత్డ్రాల్ ఇస్తే గానీ సైకిల్ రాదు. ద సెకండ్ వన్ ఇస్ అన్ని ఎగ్స్ మంచిగా ఒక సైజ్ లోకి వచ్చి లైనింగ్ బాగా పెరిగిపోయి ఆగిపోద్ది. దీంట్లో ఏంటి, బాడీ ఈస్ట్రోజన్ ని పంప్ చేస్తుంది కానీ దానికి కౌంటర్ గా ప్రొజెస్ట్రాన్ వస్తేనే ఒక ఎగ్ పెరగాలి కదా, అన్ని ఒక సైజ్ కి పెరిగినాయి కాబట్టి లైనింగ్ పెరిగింది. మళ్ళీ ప్రొజెస్ట్రాన్ ఇస్తే గానీ బ్లీడింగ్ రాదు. ఇది వాళ్ళకి అడ్రస్ చేయాలంటే దే వాంట్ సమ్ డయాగ్నోసిస్ దేర్. అండ్ మీ రైటింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇంకా ఎక్కడ ఇంబ్యాలెన్స్, ఏం చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది అంటే కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ ఏం చేసినా అది కరెక్ట్ అవ్వదు. దే ఆర్ డూయింగ్ వర్క్అవుట్ మంచిగా, అంటే 3 of them have been doing everything since 3 months, but still ఎక్కడో ఒక్క పీరియడ్ న్యాచురల్ గా వచ్చినట్టుంది in this 3 months, but they've experiencing this repeatedly. So ఇలాంటి వాళ్ళకి we usually put them on default progesterone therapy మీద పెట్టేస్తాం. బట్ అలా చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం, అంటే మనం ఇండ్యూస్ చేస్తుంటాం కదా పీరియడ్స్, ఫోర్స్ఫుల్ గా రప్పిస్తూ ఉంటాము, సో లాంగ్ రన్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఏజ్ వాళ్ళకి we are inducing, what is the background of her, whether she is married, unmarried, కిడ్స్ ఉన్నారా లేదా, దీన్ని బట్టి ద పిల్స్ చేంజ్, ద మెడికేషన్స్ చేంజ్. నాట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద సేమ్ అదే కాంట్రసెప్టివ్ పిల్, అదే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెట్టం. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఫేజ్ దే ఆర్ ఇన్. అది. అండ్ బట్ స్టిల్
ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అందరు పీసీఓ అనుకుంటారు కానీ నో, No. వాళ్ళు ముగ్గురు దే థాట్ ఇట్ వాస్ పీసీఓ ఫర్ దెమ్, బట్ వాళ్ళ ఏఎంహెచ్లు కూడా వెరీ నార్మల్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కంపల్సరీ అందరూ చేసుకోవాలి అని మీరు చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ గా అంటే ఒకటి తినమంటారు, ఇంకొకటి తినమంటారు, వైట్ రైస్ కరెక్ట్ అంటారు, వైట్ రైస్ కరెక్ట్ కాదంటారు, షుగర్స్ నో షుగర్ అంటారు, కొంతమంది లో షుగర్. ఇలా పీపుల్ రకరకాలుగా సోషల్ మీడియాలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, ప్రొఫెషనల్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్. అవును. సో యాక్చువల్ గా ఇలా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలన్న వాళ్ళకి ప్రాపర్ డైట్ ఏంటి? అమ్మాయిలకి, అబ్బాయిలకి, పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి. మన డైట్ చాలా డైవర్సిఫైడ్ ఇండియన్ డైట్. ఓకే, అంటే ఈచ్ రీజియన్ హ్యాస్ గాట్ డిఫరెంట్ టైప్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేస్తున్నా అంటే నేను తినే దాంట్లో నేను చెప్తాను, యువర్ డైట్ మైట్ బి డిఫరెంట్. ఇన్ ద ఎండ్ వాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ వెళ్ళాలి. ఎవరైనా బీఇట్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, యువర్ ప్రోటీన్ ఇంటేక్ షుడ్ బి సఫిషియంట్. కార్బ్స్ తక్కువ ఉండాలి. మనం రైస్ ఈజ్ ఆ స్టేపుల్ డైట్, అది కాస్త తగ్గించుకుంటే థింగ్స్ విల్ గో బెటర్. అండ్ యాక్టివిటీ పెంచాలి. ఇది వరకు 2 years బ్యాక్, 1 year బ్యాక్ కూడా 10,000 steps in a day should be good enough అంటారు. బట్ నౌ అగైన్ 10,000 కాదు, ఎవ్రీ 1.5 hour కి నువ్వు అట్లీస్ట్ 200 steps వెయ్యాలి. ఉండకూడదు. ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు నాట్ పుట్ యూ ఇన్ దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ వెరీ మచ్ యాక్టివ్, ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉంటే యూ కెన్ డూ వాట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్స్. బిఎంఆర్ ఎక్కువగా ఉండాలి. మన మెటబాలిక్ రేట్ మనం పెంచుకోవాలి. సో అది పెంచుకోవాలంటే ఫస్ట్ యాక్టివిటీ బాగా చేయాలి, తర్వాత ఫుడ్స్ స్మార్ట్ చాయిసెస్ చేసుకోవాలి. కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ తిని, ఇప్పుడు డెజర్ట్ తినాలంటే సాలడ్స్ ఎక్కువ తీసుకో, ఇట్లాంటివి. అండ్ డిన్నర్ బిఫోర్ 7 hits harder. అంటే అది నో మ్యాటర్ యూ డూ అ వర్క్అవుట్ ఆర్ నాట్, ఈటింగ్ బిఫోర్ 7 does a lot of healing to your body. వెరీ ఇంపార్టెంట్. అంటే బిఫోర్ సన్సెట్ అనుకోండి లైట్ గా. అయితే మీరు ఇందాక అన్నారు లైక్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎవ్రీ డే ఒక 1 hour 2 hours ఫిజికల్ యాక్టివిటీ చేసేస్తారు. దే గో అండ్ సిట్ అండ్ వర్క్ ఇన్ ల్యాప్టాప్స్. అది రాంగ్ గా మరైతే? అవును, 100% అసలు. అంటే అట్టే స్ట్రెచ్ మనం ఒక 2-3 hours కూర్చొని వర్క్ అస్సలు చేయకూడదు. ఎవ్రీ 1 hour వీ హ్యావ్ టు మూవ్ అంటారు. ఎవ్రీ 1 hour you have to move. అది ఇవన్నీ చిన్నవి. యూ క్యాన్ డూ ఇట్ సిట్టింగ్ వెర్ ఎవర్ యు ఆర్. ఎక్కడున్నా మనం ఇవి చేయగలుగుతాం. కానీ పుష్, మోటివేషన్ అది గుర్తుండాలి.